చిన్నారుల్లో అంధత్వ నివారణపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో వాక్ ఇన్ ద డార్క్ కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ విజన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటి మంచు లక్ష్మి, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ పాల్గొన్నారు. యువతీ యువకులు కళ్ళకు గంతలు కట్టుకుని అంధ విద్యార్థులతో కలిసి వాక్ చేశారు. దృష్టిలోపం వల్ల చాలామంది పిల్లలు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ళకు గంతలు కట్టుకుని మన పనులు చేయడం వల్ల అంధుల బాధను అర్థం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఒకసారి మనం ఆలోచించాలి, మనకి ఉన్న కళ్ళు మనకి సడన్గా ఒక రోజు పోతే మనం ఏం చేయగలుగుతాం, ఎంత చేయగలుగుతాం, ఎంత డిపెండెంట్గా అవ్వాల్సి అవుతుంది మనకి అని. సో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇలా ఒక ఐవిఐ లాంటి ఒక ఇన్స్టిట్యూషన్కి మనం ఎంతవరకు సహాయం పడగలుగుతామని ఒకసారి ఆలోచించి మనం క్వశ్చన్ చేసుకొని ఇలాగ ప్రివెంటబుల్ డిజీజ్ అన్నిటినీ మనం ముందుండి ప్రివెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వాక్ ఇన్ ద డార్క్ అని మనం ఇక్కడ పార్టిసిపేట్ చేసుకుంటున్నాం. ఈ వాక్స్ అలా ఒక మంచి కాజ్ గురించి ఇక్కడ ఇండియన్ విజన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తున్నారు. సో ఫర్ దిస్ ఐ కంగ్రాచులేట్ ది ఇండియన్ విజన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ ఫర్ అ నోబుల్ కాజ్. So I'm really happy to participate in this program.